నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు వారు ఒక రకమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకతతో కూటమి ప్రభుత్వంపై ఉన్నారు. దీనికి సంబంధించి పదే పదే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు, ఉద్యోగ సంఘాల నేతలు గాని, ఉద్యోగులు గాని ఆయా రకాల నిరసనల ద్వారా తెలియచేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎక్కడా కూడా స్పందించట్ల. దానికి సంబంధించి సర్లే మనకు ఉద్యోగులు ఎంతగానో ఉపయోగపడుతున్నారు. మనం ప్రవేశపెట్టేటువంటి సంక్షేమ పథకాలు కానీ, చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో వారి పాత్ర ఎంతో కీలకమైంది కాబట్టి వారి సమస్యలను పరిష్కరించాలి అనే దిశగా ఒక ఆలోచన చేయట్లేదు అనేది వారిలో ఉన్నటువంటి ఆవేదన. దీనికి సంబంధించి క్యాబినెట్ భేటీలు జరుగుతున్నాయి. ఎక్కడా కూడా ఉద్యోగుల సంక్షేమం కోసం కానీ, వారి సమస్యల పరిష్కారం కోసం కానీ ఒక రకమైనటువంటి చర్చ జరగట్లేదు. దీనికి సంబంధించి వారు ఎంతో ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, అలాగే ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వీరందరి కోసం సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఎప్పుడూ కూడా మా యొక్క వాయిస్ని వినిపిస్తుంది. వారి వాయిస్గా మేము ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. దీనికి సంబంధించి ప్రభుత్వం అంతంత మాత్రంగా స్పందిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో వారి సమస్యలను పరిష్కరించడానికి ఆ దిశగా ఎక్కడా కూడా సరైనటువంటి నిర్ణయం తీసుకోవట్లేదు. దీనికి సంబంధించి 2024లో ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానాలు కానీ, ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కనీసం ఎక్కడా కూడా దాని గురించి చర్చించట్లేదు. ఆ సమస్యలను పరిష్కరించే దిశగా మేము మీకున్నాం అని ఒక ధైర్యాన్ని కలుగజేయట్లేదు అనేది ఆవేదనగా మారింది. ఇట్లాంటి క్రమంలో అక్టోబర్లో జరిగినటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సంబంధించినటువంటి మీటింగ్లో ఆయా ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు నేతలు వెళ్ళారు, మాట్లాడిన తర్వాత ఆ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూడా సమావేశం జరిగింది. దీనికి సంబంధించి ఆ సమావేశంలో ఒక డిఏ ఇస్తున్నామని ప్రకటించారు. ఇట్లాంటి క్రమంలో అప్పుడు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. హెల్త్ కార్డులకు సంబంధించి కానీ, ఇతర ఏదైతే ఉద్యోగులకు సంబంధించినటువంటి డిమాండ్స్ ఉన్నాయో వాటిని ఒక టైం బాండ్ అనేది పెట్టారు, పీరియడ్ అనేది పెట్టారు. కానీ వాటిని కూడా మాట ఇచ్చినటువంటి వారు నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మేము ఎవరిని అడగాలి, ఎక్కడికి వెళ్ళాలి? ఈ దిశగా ఉద్యోగస్తులు ఒక రకమైనటువంటి తీవ్రమైనటువంటి అసంతృప్తి, నిరాశ, నిస్పృహలో ఉన్నారు. వాస్తవానికి గత ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఉద్యోగులకు చేసింది, ఒరగబెట్టింది ఏమీ లేదు. వారు ఇంకా రివర్స్ పిఆర్సీ అని ఉద్యోగుల జీవితాలతో, వారి కుటుంబాలతో ఆడుకున్నారు అనేది ఒక ప్రధానమైనటువంటి అసంతృప్తిగా, ఆరోపణగా ఉంది. దానిలో భాగంగానే ఈసారి మేము ఎలా అయినా సరే వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయం అని చెప్పి ఒక తీర్మానం చేసుకున్నారు. దానిలో భాగంగానే ఆ చేసుకున్నటువంటి తీర్మానం ఏదైతే ఉందో దానికి కట్టుబడి ఉండి ఎవరు కూడా ఉద్యోగస్తులు కానీ, ఉద్యోగస్తుల కుటుంబాలు కానీ లక్షలాది మంది వైఎస్ఆర్సీపీకి ఓటు వేయలే. దాని ఫలితం ఏ రకంగా ఉందనేది మనం ఫలితాల తర్వాత తెలిసింది. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. ఇట్లాంటి క్రమంలో కూటమి నేతలు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు, మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు దాదాపుగా ఇంక జూన్ వస్తే 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. అయినప్పటికీ కూడా ఎక్కడైనా సరే, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. వాటిని 6 నెలల్లో లేకపోతే ఒక సంవత్సరం లోపు సరి చేసుకుంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మాత్రం రోజులు గడుస్తున్నాయి, అయినప్పటికీ ఎలాంటి న్యాయం జరగట్లేదు. ఇంకెన్నాళ్ళు మా ఈ ఎదురు చూపులు? పక్క రాష్ట్రం తెలంగాణలో ప్రతి నెల పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల్లో 1000 కోట్ల రూపాయలను విడుదల చేస్తుంది. తాజాగా కూడా విడుదల చేసింది. అంటే 1000 కోట్లు పెండింగ్ పెరగకుండా ప్రతి నెల క్లియర్ చేస్తే అది కొన్నాళ్లకు జీరో అవుతుంది.
అనే ఒక ఆలోచనతోనే దానికి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు రేవంత్. ఇలాంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి విధానం ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అవలంబించట్లేదు? మేమేమి ఒకేసారి మా బకాయిలన్నీ చెల్లించండి అని కోరడం లేదు, డిమాండ్ చేయట్లేదు. ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ఆ యొక్క పెన్షనర్లకు సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ని చెల్లించమంటున్నాం. అలాగే ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు కానీ ఇతర బకాయిలు కానీ వాటిని కూడా ఒక ప్రాధాన్యత క్రమంలో చెల్లించమంటున్నాం. మరి ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు? ప్రభుత్వం ఎందుకు ముందుకు రావట్లేదు? మిగిలినటువంటి వర్గాల ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేటువంటి విషయంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేనటువంటి సందర్భంలో మరి ఉద్యోగస్తులకు చేసేటువంటి ఆ యొక్క ఏదైతే వారి సమస్యలను పరిష్కరించే దిశగా ఎందుకు ఇక్కడ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు గుర్తొస్తున్నాయి అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశంగా మారిపోయింది. దానికి సంబంధించి ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకమైని తాజాగా ఏప్రిల్ 25, 26, 27 ఈ 3 రోజుల్లో ఫ్యాప్టో ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులంతా ఒకే వేదికపైకి వచ్చారు. వారి నిరసన ఆందోళన తెలియజేశారు. ప్రభుత్వానికి ఒక అల్టిమేటాన్ని ఇచ్చారు. మీకు 1 నెల గడువు ఇస్తున్నాం, లేని పక్షంలో తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని. అంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాలు ముఖ్యమే ప్రభుత్వానికి. వారు ఒక విధంగా, వీరు ఒక విధంగా అనేది చూడకూడదు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ విషయంలో మాత్రం ఒక రకమైనటువంటి ఉదాసీన వైఖరి అవలంబిస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో ఇదే రకమైనటువంటి విధానం కొనసాగితే తీవ్రమైనటువంటి పరిణామాలు తప్పవు అనేది. దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లో ఉపాధ్యాయ సంఘాలు, ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘాలు ఎవరైతే ఉన్నారో వారంతా ఏకతాటిపైకి వచ్చి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీగా ఏర్పాటై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. దీనికి సంబంధించి ఎవరు కలిసి వచ్చినా రాకపోయినా మా ప్రయాణం, మా పోరాటం, మా ఆందోళన, మా నిరసన అనేది కొనసాగుతుందని కొన్ని ఉద్యోగ సంఘ నేతలు ఇప్పటికే ప్రకటించారు. కొంతమంది మాత్రం ప్రభుత్వానికి తొత్తులుగా మారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏది చెబితే అది వినడానికి, చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేతలను మేము పక్కన పెడతాం. సామాజిక వర్గాల వారీగా ఇక్కడ ఉద్యమాన్ని నడిపించడం కష్టం. అందరూ కూడా ఒకటే అనే భావనతో ముందుకు తీసుకువెళ్ళాలి ఉద్యమాన్ని. కాబట్టి అని చెప్పి కొన్ని ఉద్యోగ సంఘ నేతలు ఇప్పటికే ప్రకటన చేశాయి. దీనికి సంబంధించి మరి కూటమి ప్రభుత్వం ఏ రకమైనటువంటి విధానంతో నిర్ణయం తీసుకుంటుంది? ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ఒక రకమైనటువంటి వ్యతిరేకత ఇప్పటికే ఉంది. అది కంటిన్యూ అయితే అనేక రకాల సమస్యలు, ఇబ్బందులు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఇట్లాంటి క్రమంలో వారికి ఒక మనోధైర్యాన్ని కల్పించాలి. పక్క రాష్ట్రం తెలంగాణలో ఏ విధమైనటువంటి విధానం అవలంబిస్తున్నారు? పెండింగ్లో ఉన్నటువంటి కోట్లాది రూపాయల బకాయిలను ప్రతి నెల 700 నుంచి 1000 కోట్ల మధ్య విడుదల చేస్తున్నారు. అలా విడుదల చేస్తుంటే ప్రభుత్వంపై కూడా భారం ఉండదు, అలాగే ఉద్యోగస్తుల్లో కూడా ఒక రకమైనటువంటి అసంతృప్తి ఉండదు అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. ఉద్యోగస్తులు అయితే మాత్రం కూటమి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఆ యొక్క వైఖరి ఏదైతే ఉందో తీరు, దాన్ని తప్పుపడుతున్నారు. దీనికి సంబంధించి మరి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఆయన నేతృత్వంలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి, సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలందరికీ అందాలి, తద్వారా రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు పయనిస్తుంది అనేది ఆయన గుర్తించి, మరి ముఖ్యంగా ఈ యొక్క పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ సజావుగా, సక్రమంగా ముందుకు సాగాలి అంటే దానికి ఉద్యోగస్తుల పాత్ర ఎంతో కీలకం. కాబట్టి వారిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి, నిర్ణయాలు తీసుకోవాలి, మా పెండింగ్ బకాయిలను విడుదల చేసే విధంగా ప్రభుత్వం ఒక చొరవ తీసుకోవాలి అనేది వారు కోరుతున్నారు. మొత్తానికైతే మరి ఇప్పటికైనా ప్రభుత్వం దిగొస్తుంది, ప్రభుత్వం ఒక సానుకూలమైనటువంటి విధానంతో ఆలోచన చేస్తుంది అనేది మేము కూడా ఆశిస్తున్నాం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్. ఉద్యోగస్తులు కానీ, పెన్షనర్లు కానీ, ఉపాధ్యాయ సంఘాలు కానీ, ఉపాధ్యాయులు కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరి గురించి కూడా మేము ఫైట్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి జనవరి 25వ తేదీన ఏదైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆత్మీయ సమావేశం
ఆ సమావేశంలో కూడా అనేక మంది వారి యొక్క బాధల్ని, వారి యొక్క దీన వ్యవస్థ అన్నీ కూడా వివరించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరితగతిన ఒక ఆలోచన చేసి ఈ 2 ఏళ్ళు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఒక కానుకగా వారి పక్షాన ఆలోచన చేసి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నిటినీ ఒక ప్రాధాన్యతా క్రమంలో చెల్లిస్తాం అనే ఒక ప్రకటన చేస్తే, ఒక హామీ ఇస్తే వారు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు అనేది మా అభిప్రాయం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.